మా పార్టీ ఈ రోజు కూడా పారదర్శకంగా ఉంది. ఓకే, ఇప్పుడు హైడ్రా గురించి విన్నారా? విన్నా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురించి ఇప్పుడు ఓన్లీ బీఆర్ఎస్ నాయకులు అండ్ బీజేపీ నాయకుల అక్రమ కట్టడాలని కూల్చేస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళవి కూడా అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారా? ఈ హైడ్రా ఎందుకు మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు తీసుకొచ్చారు మీకు తెలుసా? ఎందుకు తీసుకొచ్చారు? ఈ హైడ్రా అనేది గతంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. ధరణి అనే పేరుతో కావచ్చు, మన నగరంలో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి దోపిడీ జరిగింది. ఆ దోపిడీని అరికట్టడానికే ఈ హైడ్రా తీసుకొచ్చాం. అందులో కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఎవరికైనా వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు రంగనాథ్ గారు ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్. ఎట్లాంటి ఆఫీసర్ అంటే రంగనాథ్ గారు స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన మొన్న మా పార్టీ నాయకుడు దానం నాగేందర్కే నోటీస్ ఇచ్చారు. మేము బీజేపీ కాంగ్రెస్ అని కాదు, ఎవరైనా వదలబట్టి మేము ఇది ఒక ప్లాన్ లో భాగం అంటున్నారు మరి బయట కొంతమంది నాయకులు, విపక్షాలు ఏమంటే అంటే ఇది కావాలని దానం నాగేందర్ని తెర మీదకి తీసుకొచ్చి, ఎందుకంటే దానం నాగేందర్ హైదరాబాద్ లో సీనియర్ అన్నమాట. ఏంటి కాంగ్రెస్ పార్టీలో అయినా బీఆర్ఎస్ పార్టీలో అయినా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన గెలిచిన ఆయన చరిత్ర ఉంది ఆయనకి. కాబట్టి ఆయనకు సిటీలో కూడా చాలా వరకు ఆస్తులు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్నాడు, వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాబట్టి ఏంటంటే అతన్ని ముందు పెట్టుకొని ఫస్ట్ అతన్ని టార్గెట్ చేసినట్టు చూపించి దాని ద్వారా మిగతా వాళ్ళందరి విపక్షాలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ అందరి ఈజీగా కూలగొట్టొచ్చు అనే ప్లాన్ తోటి వచ్చిరని అంటున్నారు కొంతమంది. అది ఎంతవరకు నిజం? వాస్తవాలు ఆధారం లేనిది ప్రభుత్వం ముందుకు పోదు కదండి. మీ స్థలం మీకుంటే ప్రభుత్వం మీ జోలికి ఎందుకు వస్తుంది? మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసింది ఇదే. ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారు. ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 700 కోట్లు ఇక్కడ గొర్రెల స్కామ్లో ఉన్నారు. వారికి శాఖకు సంబంధించిన 12 మంది ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. మరి నువ్వు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి మాట్లాడు, నీ మంత్రులు చేసిన ఆర్థిక విధ్వంసం గురించి మాట్లాడు. ప్రభుత్వం గురించి నువ్వేం చెప్తావు? హైడ్రా అంటే ఏంటి? ఎక్కడైతే కబ్జా జరిగిందో చెరువుల భూములు నాలాలు మీ ధరణి అని చెప్పేసి ఒక ఫేక్ జీవోని తీసుకొచ్చి రైతుల భూములు మీరు కాజేయడం జరిగింది. అప్పట్లో ఇందిరాగాంధీ రైతులకు ఇనాం భూములు ఇస్తే అది మీరు కాజేయడం జరిగింది. మీకు ఎందుకంత భయం హైడ్రా అంటే? మీకు భయం లేనప్పుడు నిష్పక్షపాతంగా మీరు ఎంక్వైరీకి సహకరించాలి. మరి హైడ్రా ద్వారా ఎవరైతే నష్టపోతున్నారో కొనుక్కున్న వాళ్ళు, ఫ్లాట్స్ అయినా ప్లాట్స్ అయినా కొనుక్కున్న వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? తప్పకుండా ఎవరైతే దీని మీద బిల్డర్స్ కూడా పాపం వాళ్ళు ఎన్నో కోట్లు వెచ్చించి ఎన్నో కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, కడుతున్నారు బిల్డింగ్లు, అవన్నీ కూల్ చేస్తున్నారు కళ్ళ ముందు 5-10 నిమిషాలు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఆనాడు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళు ఏమనుకున్నారంటే అధికారం నాకే శాశ్వతం, ఇంకా 50 ఏళ్ళు కూడా మేమే ఉంటాం. అందుకని పర్మిషన్లు విపరీతంగా ఇచ్చేసిరా, విపరీతంగా పర్మిషన్లు ఇచ్చేసినారు వీళ్ళు. పాపం దీంట్లో బలైపోయింది ఎవరు? బిల్డర్లు. ఈరోజు కవిత రాష్ట్రానికి సంబంధం లేని ఢిల్లీ విషయంలో దూరి ఈరోజు జైలుకి వెళ్ళారు. తీహార్ జైలు ఎట్లాంటి జైలు అండి? రాష్ట్ర జైలు కాదు, ఇక్కడ జైలు కాదు, తీహార్ జైలు ఎట్లాంటి? ఎవరిని వేస్తారండి తీహార్ జైల్లో? మీరు ఏ రకంగా ఆర్థిక విధ్వంసం చేసి తీహార్ జైల్లో వేస్తారు? ఇప్పటి వరకు కవిత గారే బయటపడ్డారు. ఇంకా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ ముగ్గురు కూడా బయటపడాల్సి ఉంది. బయటపడుతుంది. ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపిస్తుంది, అందరినీ బయటకు తీస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న. ముఖ్యమంత్రి గారి యొక్క కుటుంబం వాళ్ళకే ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో పెట్టుబడుల సంస్థలు వాళ్ళ తరఫు నుంచే ఎక్కువ వస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైతే రీసెంట్గా విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తెచ్చారో దాంట్లో కొన్ని కంపెనీలు ముఖ్యమంత్రుల కుటుంబీకులేవే ఉన్నాయని అంటున్నారు. విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. దీనిపై ఏమంటారు? చూడండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే నా కుటుంబాన్ని దీనిలోకి తీసుకురాని చెప్పేసి ఖచ్చితంగా చెప్పారు. చూడండి, వాళ్ళు ప్రయత్నం అంటే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మొత్తం రాష్ట్రం మొత్తం దోచిపెట్టుకోలేదు కదా, కుటుంబం మొత్తం దోచుకుంది కదా. మీది కుటుంబం మొత్తం దోచుకొని రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించింది కేసీఆర్ గారు. ఈరోజు కుటుంబం మొత్తం దోచుకొని ఈరోజు కవిత జైలుకి వెళ్ళింది. ఇంకా మీరు ముగ్గురు ఉన్నారు. మేము వచ్చి 7 నెలల్లో ఏం దోచుకున్నామండి? వచ్చి 7 నెలల్లో మేము ఏం దోచుకున్నాం చెప్పండి? ఇవన్నీ నిరాధార ఆరోపణలు. ఒక ప్రశ్న అంటే సూటిగా సమాధానం చెప్పాలి మీరు. చెప్పండి. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఇప్పటి ముఖ్యమంత్రి ఒకప్పుడు వ్యాఖ్య చేశారు. ఆయన మాట మీద నిలబడలేదు. నేను రుణమాఫీ కరెక్ట్ టైంలో చేస్తే రాజీనామా చేస్తా అన్నాను.
వీళ్ళు సరిగా చేయలేదు రుణమాఫీ, అందుకే నేను రాజీనామా చేయట్లేదని హరీష్ రావు గంట పదంగా చెప్పారు. రుణమాఫీ ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా జరిగింది. దానికి నైతిక బాధ్యత వహిస్తూ హరీష్ రావు నువ్వు రాజీనామా చేయాలి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయడం కాదు, ఈరోజు నువ్వు రాజీనామా చేయాలి. మీ రుణమాఫీ మేము 7 నెలల్లో మాకు సాధ్యమైంది, నీకు 10 నెలల్లో నీకు ఎందుకు సాధ్యం కాలేదు? నేను హరీష్ రావు గారికి సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. మాకు 7 నెలల్లో 17,000 కోట్లు ఎట్లా సాధ్యమైంది, నీకెందుకు సాధ్యం కాలేదు? నువ్వు ₹1,00,000 రుణమాఫీని నువ్వు 5 ఏళ్ళు పెంచుకుంటూ పోతే వడ్డీకి సరిపోలేదు కదా, మరి మాకెట్లా సాధ్యమైంది, మీకెట్లా సాధ్యం కాలేదు? వాస్తవం మాట్లాడితే హరీష్ రావు గారు రాజీనామా చేయాలి. ఆయన దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవు, లెక్కలు లేవు. గాలి మాటలు మాట్లాడితే నడుస్తుందా అండి? చెప్పండి. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. కొంతమంది రాని వాళ్ళకు వెంబడేసుకొని రాజకీయ లబ్ధి పొందామని చూస్తే అది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం సమస్యల మీద నిజంగా మీకు పారదర్శకత ఉంటే ప్రభుత్వం సమస్యల మీద కొట్లాడండి. తప్పకుండా ప్రభుత్వం మీది విపక్షాలది వింటది, ప్రజలది వింటది. విడతల వారీగా మేము చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ, రైతుల పక్షపాతి, రైతుల కోసం 6 నిమిషాలు పనిచేస్తూ ఉన్న పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది అని అంటున్నారు విపక్షాలు, దీనిపై ఏమంటారు? కక్షపూరిత రాజకీయాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. గతంలో మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు ఒక మంత్రి పదవి ఇవ్వలేదు. ఇది వాస్తవమా కాదా? ఇది వాస్తవమా కాదా? ఆ గతంలో మీరు 10 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఓయూలో ఒక్కసారైనా ముఖ్యమంత్రి గారు వెళ్ళారా? ఓయూ విద్యార్థుల్ని కలిశారా? ఎవరైనా ఆ రోజుల్లో ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే తీర్మాన్ మల్లన్న మీద ఎన్ని కేసులండి? 120, 110 కేసులు. అయినా కూడా అతను ఒక జర్నలిస్ట్ని అట్లా బెదిరించవచ్చా? వాస్తవాలు మాట్లాడితే అతని మీద కక్షపూరిత చర్య. ఆ రోజుల్లో ఉద్యోగాలు లేవు, టీచర్ల బదిలీలు, మొగుడు అక్కడ ఉంటే పెళ్ళాం ఇక్కడ. మీరు ఎన్ని కక్షలు కార్పణ్యాలు చేశారు? మేము వచ్చిన 7-8 నెలల్లోనే విడతల వారీగా ప్రజల కోసం చేసుకుంటూ పోతే మేము కక్షపూరిత అంటున్నారు, హైడ్రా అంటే కక్షపూరిత అంటున్నారు. అది వాస్తవాన్ని వెలుగులోకి తీసుకొని మేము ప్రభుత్వం ముందుకు పోతాం తప్ప కక్ష చేయాలి అంటే వచ్చిన 2 నెలల్లోనే కేసీఆర్నో కేటీఆర్నో జైల్లో వేయాలి మేము. మరి మేము ఎందుకు వేయలేదు? ప్రజలు గమనిస్తూ ఉన్నారు, పాలన గమనిస్తుంది. కొంతమంది అధికారులు మొదట్లో మాకు సహకరించలేదు, తర్వాత మేము కొన్ని ట్రాన్స్ఫర్లు చేసి మరి పాలనను గాడిలో పెట్టినాం. హైదరాబాద్ ముఖ్యంగా మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కరెంటు పోతుంది. అలాగే వర్షం వచ్చినప్పుడు వరద ఇక్కడ కామనే, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు దాదాపు 2 నెలలు పూర్తిగా వస్తున్న పరిస్థితి, వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఇంకా కొన్ని ఏరియాలలో పేరుకపోయిన చెత్త, అలాగే రోడ్లు, గుంతలు పడ్డ రోడ్లు, అలాగే సరైన జిహెచ్ఎంసీ సరిగా పట్టించుకోవట్లేదు. అంటే ముఖ్యమంత్రి గారిని జిహెచ్ఎంసీ అధికారులు బేఖాతరు చేస్తున్నారా? అలాగే ఇప్పుడు ఆమ్రపాలి గారు ఉన్నారు, ఆమ్రపాలి గారిని కూడా ఆమె కింది స్థాయి అధికారులు పట్టించుకోవట్లేదా? ఏంటి అసలు? అంటే హైదరాబాద్ లో రోజుకి మురికి దారుణంగా పెరిగిపోతుంది. రోడ్ల మీద మురికి అలాగే పేరుకుపోయి నల్లగా అయిపోతున్న పరిస్థితి. అంటే మురికి వాసనతోటి రోడ్లు, ఎక్కడ పడితే అక్కడ వరదలు, చెత్త, టైంకి జిహెచ్ఎంసీ సిబ్బంది చెత్త తీయని పరిస్థితి అని అంటే మనం వార్తలు చూస్తున్నాం, ఫోటోలు, వీడియోలు ఇప్పటికీ రోజు కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీని గవర్నమెంట్ అధికారులు పట్టించుకోవట్లేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ చూడండి, ఈ మాట మీరు కేటీఆర్ అడిగితే బాగుంటుంది. ఆయన గతంలో 10 ఏళ్లుగా ఉండి డల్లా సిటీ చేస్తా అన్నాడు. మేము అనలేదే ఆ మాట. డల్లా సిటీ అన్నాడు, లండన్ అన్నాడు. వర్షం పడితే డల్లా సిటీ కనిపించింది, లండన్ మేము వచ్చిన 7 నెలల్లో అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటూ ఆన్లైన్ నంబర్ పెడుతూ చేస్తూ ఒకరికి ప్రాబ్లం సాల్వ్ కాకపోవచ్చు. అంటే మా స్థానిక నాయకులు కావచ్చు, మరి మా స్థానిక అధికారులు కావచ్చు, ఎప్పటికప్పుడు మేము అలర్ట్ చేస్తా పోతాం. ఇంకా ప్రక్షాళన చేయాల్సిన వచ్చింది. ఏమైందండి? వచ్చిన 8 నెలలే మా పాలన, ఇంకా ఏం చూశారు వాళ్ళు మా పాలనకు? జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఆధిక్యత లేని పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే కూడా బీజేపీకే దాదాపు 2-3 సీట్లు వచ్చిన పరిస్థితి. చుట్టుపక్కల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా లేని పరిస్థితి. పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా పార్లమెంట్లో నేను చెప్పాను కదా. ఒక నిమిషం మొత్తం క్వశ్చన్ పూర్తి చేయనివ్వండి. అందుకే జిహెచ్ఎంసీ పరిధిని పెంచుకుంటూ రూరల్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో, శంకర్పల్లి అటు మిగతా ఆ చుట్టుపక్కల ఏరియాలను కూడా, ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న 2 కిలోమీటర్ల దూరం ఉన్న ఏరియాలను కూడా మళ్ళీ జిహెచ్ఎంసీ పరిధిలోనే కలుపుతున్నారు కదా. దీనికి కారణం ఏంటి? దీన్ని మనము అభివృద్ధి కోణంలో చూడాలి, రాజకీయ కోణంలో చూడొద్దు. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీ రూరల్ ఏరియాలను కలుపుకొని జిహెచ్ఎంసీలో మాకు ఓటు హక్కు, ఓటు బ్యాంకును పెంచుకొని మళ్ళీ
జిహెచ్ఎంసీ పరిధిలో సీట్లు పెంచుకోవడానికేనా దీనికి? చూడండి, మనం ఎట్లా చేసినా మీరు ప్రజల మనసులో ఉండాలి. మీరు 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 ఇట్లా చేసినా అట్లా చేసినా ప్రజల మనసులో ఉండాలి. మీరు ప్రజలు తలుసుకుంటే మిమ్మల్ని అధికారం దింపొచ్చు, అధికారంలో పెట్టవచ్చు. అట్లయితే మరి పోయినసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న మరి కార్పొరేషన్లో బీజేపీ 40 సీట్లు వచ్చాయి కదండి. దానికి దీనికి సంబంధం లేదు. ప్రజలు తలుచుకుంటే, ప్రజలు మేధావులండి, అవివేకులు కాదండి, వివేకులు. వారికి ఎవరికి మ్యాండేటరీ ఇవ్వాలి, ఎవరికి మ్యాండేటరీ ఇవ్వదు తెలుసు. గతంలో వీరు ప్రజల్ని ఎట్లా అణచగొట్టారో అది తెలుసు. ముఖ్యమంత్రి ఏ నాడు కూడా ఆ రోజు మన సెక్రటరేట్కి రాలేదు. సెక్రటరేట్కి రాకుండా ప్రగతి భవన్లో కూర్చొని పాలన చేస్తే ఆ రోజు ప్రజల్ని పట్టించుకొని పరిస్థితి. మేము అట్లా రూరల్ ఏరియా చేసినా కూడా ప్రజలు మాకు వాళ్ళ మనసులో మేముంటే తప్పకుండా మేము గెలుస్తాం, మ్యాండేటరీ ఇస్తాం. ఓకే, చివరిగా ఒక ప్రశ్న. 111 జీవో నిబంధనలు ఉల్లంఘిస్తూ ఒకప్పటి మాజీ మంత్రి, బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఆయన అక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నారు. అప్పట్లోనే ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి అప్పట్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది, కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు హైడ్రా దూకుడు చూస్తున్నాం మనం. ఏ నాళాల్లో